2014-19 మధ్యలో నేను ఒక 800 మంది మీటింగ్ లో లాభాలు చెప్పి ఏం చేయమని అడిగాను. ఒకటి, ట్రాక్టర్లతో మట్టి తోలుతాం, 2 ట్రిప్పర్లతో మట్టి తోలుతాం. ట్రాక్టర్లతో మట్టి తోలితే చిన్నాడు బతుకుతారు, ఎక్కువ మంది బతుకుతారు. రోడ్లు పాడవు, దూరాభారం వెళ్ళవు, మరి ఏలూరు భీమవరం వెళ్ళవు. ట్రిప్పర్లు అయితే చాలా పెద్ద పెద్ద కంపెనీలకే ట్రిప్పర్లు ఉంటాయి. తవ్వుకునే వాడికి పుడుచుకునే వాడికి కూడా లాభం, కానీ రోడ్లు పాడైపోతాయి, దూరాభారం వెళ్తాయి. ఏం చేయాలంటే 800 మంది ట్రాక్టర్లే అలౌ చేయమని చెప్పారు. అందుకని 2014-19 మధ్యలో ఓన్లీ ట్రాక్టర్లే తిరిగి, ఆ తర్వాత మీకు తెలుసు మొత్తం అంతా ట్రాక్టర్లు మానేసి ఓన్లీ ట్రిప్పర్లు జరిగింది. నేను పాత కల్చర్ తీసుకొద్దామంటే నేషనల్ హైవే మన బైపాస్ రోడ్డు, అన్ని బైపాస్, మన కైకలూరు బైపాస్ అన్ని ఎగ్జిస్టింగ్ చెరువుల మధ్యలోంచి వెళ్ళాలి. దానికి దాదాపు 5,000 ట్రిప్పర్లు పడతాయి. ట్రాక్టర్లు అయితే 30,000. మేము నష్టం వస్తుంది చేయలేదంటే నేను ఒక నెల టైం ఇచ్చి నెల లోపల కంప్లీట్ చేయండి. చేసిన తర్వాత మీకు వెరీ క్లియర్, ట్రాక్టర్ అయితే చిన్నాళ్ళు, ఎక్కువ మంది, రోడ్లు పాడవకుండా దూరాభారం వెళ్లకుండా ఉంటాయి. ట్రిప్పర్లు అయితే చాలా పెద్ద అడ్డు, తవ్వే వాళ్ళకి కూర్చునే వాళ్ళకి లాభం, కానీ దూరాభారం వెళ్ళిపోతే ఏలూరు భీమవరం అంటే. మూడోది, మనకి రోడ్లు చాలా ఎక్కువ ఫండ్స్ వచ్చినాయి. ఆ రోడ్లు పాడైతే ఇంకోసారి ప్రభుత్వం ఉన్న పరిస్థితుల్లో ఇచ్చే పరిస్థితి లేదు. అందుకని ఆ హైవే వాళ్ళు మాకు నష్టం వస్తుంది, చేయలేము, ఆపేస్తాం అన్నారు. కాబట్టి వాళ్ళకి చెప్పాం, ఒక నెల రోజుల్లో మీరు పూర్తి చేసేసుకోండి ట్రిప్పర్లు. అందుకని నిన్నటితో డేట్ అయిపోయింది. ఇక నుంచి కైకలూరు నియోజకవర్గంలో ఏ కారణంతో ఎక్కడ ట్రిప్పర్లో బొసక్ అనేది కనపడితే ఆ వెహికల్ సీజ్ చేసేస్తారు రెవెన్యూ వాళ్ళు, పోలీసు. క్లియర్ గా చెప్తారు, ఇంక్లూడింగ్ మా అబ్బాయి అయినా సరే క్లియర్ గా తెలవాలి. కాకపోతే పూడికలు గ్రామాల్లో, కైకలూరు పట్టణాల్లో పూడికలు అవసరం, అలాగే చెరువులు మట్టి తీయాలి. కాబట్టి ట్రాక్టర్లతో తోలుకోవచ్చు. బయట నియోజకవర్గాలకి ఏలూరు కానీ, భీమవరం కానీ, గుడివాడ కానీ ఎక్కడికి నేను వెళ్ళడానికి ట్రాక్టర్లు కూడా లేదు. కైకలూరు నియోజకవర్గంలో మన నియోజకవర్గ ప్రజల అవసరానికి ట్రిప్పర్లు ఎక్కడ కనపడకూడదు. ఏ కారణంతో ట్రిప్పర్ అనేది కనపడదు. అన్ని బార్డర్లోనూ చెక్ పోస్ట్ పెడతాం. రెవెన్యూ వాళ్ళు, ఆర్డీఓ వాళ్ళు వచ్చారు, డిఎస్పీ గారు వాళ్ళకి కాన్ఫరెన్స్ ఉందో అక్కడికి వెళ్ళారు. వాళ్ళకి చెబుతాను, నేను మళ్ళా చెబుతున్నా, ట్రిప్పర్ అనేది కైకలూరులో కనపడితే ఎవరైనా సరే ముందు ట్రిప్పర్ సీజ్ చేసేస్తారు, సీజ్ చేసి కోర్టుకు అప్పు చెప్పేస్తారు. ట్రాక్టర్లతో ప్రజలకు అవసరం కాబట్టి, రోడ్లు పాడవు కాబట్టి, ఎక్కువ మంది చిన్న ఎవరో 1,00,000 ఉంటే 1,00,000 అప్పు తెచ్చుకుని 2 లక్షలతో ట్రాక్టర్ కొనుక్కుంటాడు, అది రోజు 4-5 వేలు వస్తాయి. అందుకని ట్రాక్టర్లతో మాత్రమే తోలుకోవాలి, అది కూడా బయటకు వెళ్తానికి వీల్లేదు. ఇది అందరికీ మీ ద్వారా నేను తెలియజేసేది, ఎవరైనా సరే ట్రిప్పర్ అనేది తిరిగితే రేపు వేసే రోడ్లు పాడైపోతే మళ్ళీ వేస్తానికి లేదు. కాబట్టి ఇది మీడియా ద్వారా నేను అందరికీ తెలియజేసుకుంటాను. దయచేసి ఎక్కడైనా సరే ట్రిప్పర్లు తిరుగుతూ అంటే మీరు నా దృష్టికే తీసుకురండి. నేను తీసుకొస్తే నేను తప్పకుండా వాళ్ళకి రెవెన్యూ వాళ్ళతో, పోలీసుతో చెప్పి చర్య తీసుకుంటాను. ఇంకా ఇది వీళ్ళకి వాళ్ళకే కాదు, 1 and all ఈ ట్రిప్పర్లు తిరగకూడదు అనేది. బార్డర్లో కూడా ఎక్కడ బొసగతో తిరగకూడదు. మన రోడ్లకి, మన ఇల్లు కట్టుకునే వాళ్ళకి వాళ్ళ ట్రిప్పర్లో మెటీరియల్ రావచ్చు, అది ఎవరికి కాదనలేదు. అది అప్పుడు వస్తే ఎన్ని వస్తాయి, రోజుకి వస్తే మొత్తం నియోజకవర్గానికి 4-5 ట్రిప్పర్లు వస్తాయి కదా. అవి మనం గవర్నమెంట్ వరకు వాళ్ళకి, దాన్ని గవర్నమెంట్ జనరల్ గా చేశారు కదా. కైకలూరులో ఈ ఇసుక దందా గత 5 ఏళ్ళు జరిగింది. ఇప్పుడు కూడా ఒక నెల జరగాల్సి వచ్చింది, ఆపేసిన తర్వాత. ఓన్లీ హైవే బైపాస్ కోసం అది మీ అందరికి చెప్పి మీ ద్వారా అందరి ద్వారా తెలియజేస్తాను. శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి కో ఎగ్జిస్టెన్స్, పర్యావరణం కాపాడుతూ అక్కడున్న పేద ప్రజానీకం బతకాలి. దాంతోపాటు హక్కులు, జిరాయితీ, సొంత భూములు ఉన్నారన్నారు, డీఫామ్ పట్టాలు ఉండాలి అన్నారు. ఆ రకంగా సుప్రీంకోర్టులో గవర్నమెంట్ ఫ్రీడమ్ పెట్టి చెప్పింది, టైం ఇచ్చారు. ఇప్పుడు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీకి రిప్రజెంటేషన్ చేస్తాను. నిన్న అందరినీ కలిసి నేను సుప్రీంకోర్టులో ప్రభుత్వం ఇలా పర్యావరణాన్ని కాపాడుతా కో ఎగ్జిస్టెన్స్ అంటారు, ప్రజలు కూడా బతకాలి. అక్కడ ఉన్న 2 లక్షల పుల్లేరు కానీ ఆ చుట్టుపక్కల బెల్ట్ అండ్ బెల్ట్ విలేజెస్ లో 2 లక్షల మంది ఉన్నారు, వాళ్ళు బతకాలి. వాళ్ళతో పాటు డీఫామ్ పట్టాలు, జిరాయితీ ల్యాండ్స్ కూడా చేయాలి. అందుకని
మన లోపు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు పెట్టిన ప్రపోజల్ ఇప్పుడు మన సెంట్రల్ ఎన్పవర్డ్ కమిటీకి పంపిస్తున్నారు. 22,000 ఎకరాలు తీసేసి 55,000 ఎకరాలతో కొల్లేరు ఛాన్సాలని ప్రతిపాదన చేశారు. ఇవన్నీ సుప్రీంకోర్టు ఆర్డర్కి లోబడి ఉంటాయి. బట్ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా సింపథెటిక్ గా ఉన్నారు. వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది సమస్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.